Hi, hello everyone. Welcome back to my YouTube ఛానల్. గైస్ లాస్ట్ టైం అయితే మనం ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసాం కదా. ఇంటర్వ్యూ కండక్ట్ చేసినప్పుడు మనకు ఫీమేల్స్ అనేది చాలా తక్కువగా వచ్చారు, మెయిల్స్ అయితే ఎక్కువగా వచ్చారు కదా. సో ఆ మెయిల్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళకే షార్ట్ లిస్ట్ చేసాము, వాళ్ళకే కాల్స్ వస్తాయి. సో మనకు నెక్స్ట్ వీక్ ఆన్ బోర్డింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వీక్ నుంచి మనకు ఆన్ బోర్డింగ్ ఉంటుంది కాబట్టి మీకు జాయినింగ్ డేట్స్ అయితే ఎవరైతే లాస్ట్ టైం ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారో వాళ్ళకే కాల్స్ వస్తాయి. ఎవరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఇక్కడ మీరు కంప్లీట్గా ఇంటర్వ్యూ స్టేటస్ అటెండ్ అయిన వాళ్ళకి మాత్రమే కాల్స్ వస్తాయి. సో ఇక్కడ నెక్స్ట్ వీక్లో మీకు జాయినింగ్ డేట్ కూడా ఇస్తాము, వెయిట్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ ఈ హైరింగ్ ఏంటి అంటే ఓన్లీ ఫీమేల్స్కి మాత్రమే హైర్ చేస్తున్నాం. సో ఈ యొక్క ఫీమేల్స్ హైరింగ్ అనేది సో మనకు నెక్స్ట్ ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు డేట్ ఎప్పుడు ఉంటుంది ఏంటనేది మీకు కంప్లీట్గా ఈ వీడియోలో ఎండ్లో అయితే నేను ఇచ్చాను. సో వీఆర్ హైరింగ్ ఫర్ ఫీమేల్స్ ఓన్లీ రైట్ నో. సో మనకు ఫీమేల్స్ ఇక్కడ వీఆర్ హైరింగ్ ఫర్ ఓన్లీ అమెజాన్. సో అమెజాన్లో ఈ యొక్క డెసిగ్నేషన్ వచ్చేసి వేర్ హౌస్ అసోసియేట్. సో మీ యొక్క వర్క్ వచ్చేసి పిక్కర్, ప్యాకర్, లోడర్, అన్లోడర్, ఇలా చాలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. ఈ యొక్క డిపార్ట్మెంట్స్ ఏవైతే మనకు ఏ యొక్క డిపార్ట్మెంట్లో అయితే వేకెన్సీస్ ఉంటాయో ఆ యొక్క డిపార్ట్మెంట్లో మీకు 2 or 3 days ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. మాకు ఎక్కడ వేకెన్సీ ఉంటే ఆ యొక్క డిపార్ట్మెంట్లో మీకు వర్క్ అనేది అసైన్ చేస్తారు. సో పిక్కర్, ప్యాకర్, లోడర్, అన్లోడర్ ఈ యొక్క డిపార్ట్మెంట్స్లో మీరు వర్క్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ శాలరీ వచ్చేసి మీకు 17 to 23 వరకు అయితే టేక్ హోమ్ శాలరీ ఉంటుంది. సో అది ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా మీకు శాలరీ బ్రేకప్ కూడా మీరు ఇక్కడికి ఆఫీస్కి విజిట్ అయిన తర్వాత మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే శాలరీ ఎలా వస్తుంది, బేసిక్ శాలరీ ఎలా ఉంటుంది, ప్లస్ నెట్ టేక్ హోమ్ శాలరీ ఏంటి, సో మీకు ఓటీ ఏంటి, కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇక్కడ షిఫ్ట్ టైమింగ్స్ వచ్చేసి రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. సో మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది ప్లస్ నైట్ షిఫ్ట్ కూడా ఉంటుంది. మార్నింగ్ షిఫ్ట్ వచ్చేసి మార్నింగ్ 8:30 to 6:30, నైట్ షిఫ్ట్ వచ్చేసి 7 to మార్నింగ్ 5 AM. సో ఇలా 10 hours షిఫ్ట్ అయితే ఉంటుంది. బట్ ఈ 10 hoursలో మీరు వర్క్ చేసేది ఓన్లీ 9 hours మాత్రమే. రిమైనింగ్ 1 hour వచ్చేసి బ్రేక్ వస్తుంది. ఆ బ్రేక్ సో హాఫ్ అన్ అవర్ లంచ్ బ్రేక్ ఉంటుంది, హాఫ్ అన్ అవర్ టీ బ్రేక్ ఉంటుంది. ఈ విధంగా 10 hoursలో మీరు వర్క్ చేసేది ఓన్లీ 9 hours మాత్రమే వర్క్ చేస్తారు. సో ఇవి నెక్స్ట్ వచ్చేసి ఇది రొటేషనల్ షిఫ్ట్స్ అని చెప్పాను కదా. సో ఇలాగే మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది, నైట్ షిఫ్ట్ ఉంటుంది. అలాగే వీక్లీ ఇక్కడ వచ్చేసి ఓన్లీ మీరు 5 days మాత్రమే వర్క్ చేస్తారు. మంత్లీ 22 days వర్క్ చేస్తారు. సో మనకి యాజ్ పర్ అమెజాన్ పాలసీ వీక్లీ 5 days వర్క్ చేస్తాం. సో 2 days వచ్చేసి వీక్ ఆఫ్ ఉంటుంది. మంత్లీ 22 days వర్క్ చేస్తాం, 8 days వీక్ ఆఫ్ ఉంటుంది. సో వీక్ ఆఫ్ కూడా వీక్లీ 5 days వర్క్ చేస్తాం కదా, 6th and 7th వీక్ ఆఫ్ వస్తుంది. అలాగే మంత్లీ 22 days వర్క్ చేస్తాం, 8 days వచ్చేసి వీక్ ఆఫ్ అనేది ఉంటుంది. సో 8 days కూడా ఎట్ ఏ టైం అయితే రాదు. సో ఈ విధంగా అయితే మనకు జేడీ అయితే ఉంటుంది. సో కంప్లీట్గా నెక్స్ట్ ఇంకా ఈ యొక్క ప్రాసెస్ అంతా మీకు ఇంకా కంప్లీట్గా కావాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఇక్కడ వీడియోస్ అయితే నేను ప్లేస్ చేశాను కదా, ఈ వీడియోస్ చూడండి. ప్రతి ఒక్క ప్రాసెస్ అయితే ఉంటుంది. పిక్కర్ ఏం చేస్తుంటారు, ప్యాకర్ ఏం చేస్తుంటారు, నెక్స్ట్ ఇక్కడ స్టోవ్ అంటే ఏంటి, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వైజ్గా నేను వీడియో రిఫరెన్సెస్ అయితే ఇచ్చాను. ఈ వీడియోస్ అన్నీ చూడండి. చూసిన తర్వాతనే మీరు ఇక్కడ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. సో మళ్ళీ చెప్తున్నాను, ప్రజెంట్ ఓన్లీ వీఆర్ హైరింగ్ ఫర్ ఫీమేల్. సో మెయిల్స్ అయితే ఆల్రెడీ మేము హైర్ చేసాం కదా, వాళ్ళకి మాత్రమే కాల్స్ వస్తాయి. సో వాళ్ళు అలర్ట్గా ఉండండి, వాళ్ళకి కాల్స్ తొందరగానే వస్తుంది. రైట్, థ్యాంక్ యూ గాయ్స్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. సో ఇంటర్వ్యూస్ వచ్చేసి మనకు వెనస్డే అయితే జరుగుతుంది 13th. సో ఈ మంత్ 13th ఇంటర్వ్యూస్ అయితే ఉన్నాయి. సో ఈ యొక్క ఇంటర్వ్యూ లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఒక వాట్సాప్ గ్రూప్ ఇచ్చాను, ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన వాళ్ళకి ఆ లింక్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ గ్రూప్లో కంప్లీట్గా మీరు ఎక్కడికి రావాలి ఏంటి అనేది ఆ డీటెయిల్స్ అనేది నేను అక్కడ మెన్షన్ చేస్తాను. సో అలాగే మీరే కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా ఇంకెవరైనా ఫీమేల్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో వాళ్ళకి కూడా మీరు ఒక మంచి జాబ్ ఎతికించినట్టు అవుతుంది. Thank you guys, thank you for everything.